తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి నడ్డా. బీబీ నగర్ ఎయిమ్స్ పరిశీలన తర్వాత హైదరాబాద్ లో ఒక మీటింగ్ కు హాజరయ్యారు. మోదీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోందన్నారు నడ్డా. ఈ ఏడాది చివరికి బీబీ నగర్ ఎయిమ్స్ ను పూర్తి చేస్తామన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. మోదీ హయాంలో 22 ఎయిమ్స్ ల నిర్మాణం చేపట్టామని 18 ఎయిమ్స్ ఆసుపత్రులు ఇప్పటికే సేవలందిస్తున్నాయని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నేతలతో కలిసి ఎయిమ్స్ ను సందర్శించిన నడ్డా ఎయిమ్స్ లో పనులపై సమీక్ష జరిపారు. వైద్య సేవలపై ఆరా తీశారు. బీబీ నగర్ ఎయిమ్స్ కోసం 1000 కోట్లకు పైగా ఖర్చు చేశామని, 4 ఏళ్లలోనే దీనిని ఆపరేషనల్ స్టేజ్ కు తెచ్చామన్నారు. రోజుకు 1800 మందికి ఓపీ సేవల్ని అందిస్తుండడం, 1,56,000 మందికి టెలిమెడిసిన్ సేవలు అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు. బీబీ నగర్ నుంచి బంజారా హిల్స్ కు వచ్చిన నడ్డా మేధావులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ కు రేవంత్ సర్కార్ ఏటీఎం గా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి ఏడాదికి 1000 కోట్లు ఇవ్వడానికి రెడీ అయ్యారని ఆరోపించారు. ప్రజల డబ్బుతో కాంగ్రెస్ కి కప్పం గడుతున్నారని, గతంలో కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎం గా మారిందన్నారు నడ్డా. తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఆకాంక్షించిన నడ్డా గరీబ్ కళ్యాణ్ యోజన కింద తెలంగాణలో 1,20,00,000 మందికి లబ్ధి చేకూరుతోందని, బీజేపీ పాలనలో దేశం వేగంగా డెవలప్ అవుతోందన్నారు.